తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కొంతమంది గుర్తు తెలియని దుండగులు వ్యాన్లలో వచ్చి గత కొన్ని రోజులుగా రోడ్లపై ఉన్న పశువులను అపహరించుకుని వెళ్తున్నారని పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీకి చెందిన నక్కబోయిన శ్రీనివాసులు, మాసారం గోపాల్, కట్లం రవిచంద్రాలకు సంబంధించిన 6 పశువులను రోడ్డు పక్కగా కట్టవేసి ఉన్న నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు మహేంద్ర ఏసీ వాహనంలో వచ్చి అపహరించుకుని వెళ్లారని తెలిపారు. ఉదయం వచ్చి చూడగా పశువులు లేకపోవడంతో చుట్టుపక్కల గాలించగా ఈ క్రమంలో బాధితులు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ లను పరిశీలించగా గుర్తు తెలియని దుండగులు వ్యాన్ లో వచ్చి పశువులను అపహరించుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించి వారిపై ఫిర్యాదు చేశారు. అదే క్రమంలో గత 3 నెలల కిందట అంటే జూలై నెలలో 3 పశువులను అపహరించుకుని వెళ్లారని వారిపై కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కొంతమంది గుర్తు తెలియని దుండగులు వ్యాన్లలో వచ్చి గత కొన్ని రోజులుగా రోడ్లపై ఉన్న పశువులను అపహరించుకుని వెళ్తున్నారని పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీకి చెందిన నక్కబోయిన శ్రీనివాసులు, మాసారం గోపాల్, కట్లం రవిచంద్రాలకు సంబంధించిన 6 పశువులను రోడ్డు పక్కగా కట్టవేసి ఉన్న నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు మహేంద్ర ఏసీ వాహనంలో వచ్చి అపహరించుకుని వెళ్లారని తెలిపారు. ఉదయం వచ్చి చూడగా పశువులు లేకపోవడంతో చుట్టుపక్కల గాలించగా ఈ క్రమంలో బాధితులు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ లను పరిశీలించగా గుర్తు తెలియని దుండగులు వ్యాన్ లో వచ్చి పశువులను అపహరించుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించి వారిపై ఫిర్యాదు చేశారు. అదే క్రమంలో గత 3 నెలల కిందట అంటే జూలై నెలలో 3 పశువులను అపహరించుకుని వెళ్లారని వారిపై కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.